నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి చాలా అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్స్ తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకున్నట్టయితే ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఇది నిజమా అబద్ధమా, ఫేక్ ఆర్ ట్రూ? ఎందుకంటే చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు కూడా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 28 రకాల పెన్షన్లు ఇస్తున్నారు. అందులో దివ్యాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, దీర్ఘకాలిక రోగులు ఉన్న వాళ్ళు చాలా మంది, ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 28 రకాల పెన్షన్లు, 65 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు తీసుకోవడానికి అప్లికేషన్స్ వస్తున్నాయి, డేట్ కూడా అనౌన్స్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీని మీద మీకు క్లారిటీ ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. అందరూ కూడా చాలా చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని చాలు. టాపిక్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మీకు కొత్త పెన్షన్లు అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. అప్లికేషన్స్ కోసం మీకు ఈ డాక్యుమెంట్స్ కావాలి అంటే వృద్ధాప్య పెన్షన్ల కోసము కానివ్వండి, వితంతువుల పెన్షన్లు కానివ్వండి, ఒంటరి మహిళల పెన్షన్లు కానివ్వండి, దీర్ఘకాలిక రోగులు కానివ్వండి, ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, డప్పు వాళ్ళు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇట్లా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ మీరు కావాలి. ఈ డేట్ రోజు మీరు పలానా సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని వార్తలు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చాలా మంది కూడా నిజం అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కడ కూడా చెప్పలేదు కొత్తగా పెన్షన్లు ఇస్తున్నాము, కొత్త పెన్షన్ల కోసం మేము అప్లికేషన్స్ తీసుకుంటున్నాము, పలానా డేట్ రోజు పలానా డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఈవెన్ ఇంకో విషయం కూడా చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అఫీషియల్ గా డేట్ వచ్చే వరకు, అఫీషియల్ గా ఏదైనా అనౌన్స్ వచ్చే వరకు మీరు బయట వచ్చే కథనాలు కానివ్వండి, బయట వచ్చే వార్తలు కానివ్వండి, ఏది కూడా వాస్తవం అని మీరు నమ్మొద్దు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్లియర్ గా చేసింది అనమాట ఇది. సో మీరు ఏంటంటే మీకు ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కొత్త పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయి, అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు, అది ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా అనౌన్స్ ఎప్పుడైనా రావచ్చు. కానీ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవడంలో తప్పు లేదు, రెడీ చేసుకుంటే ఇంకా చాలా మంచిదే. ఎందుకంటే అప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేకుంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేకుంటుంది. వెంటనే మీరు అప్లికేషన్ స్టార్ట్ అయితే వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఇటువంటి ఇబ్బంది ఉండవు, ఎందుకంటే వచ్చినట్టు అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి, డాక్యుమెంట్స్ మీతో ప్రాపర్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకుంటున్నారు, పర్లేదు. కానీ సోషల్ మీడియాలో ఏదైతే వస్తుందో కథనాలు, ఇవన్నీ అవాస్తవం అండి, ఇవన్నీ అబద్ధాలు, ఇదంతా ఫేక్. అది అఫీషియల్ గా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు మీకు అప్లికేషన్స్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పట్లేదు. బట్ వన్ థింగ్, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కొత్త పెన్షన్లు నడుస్తున్న, అదేంటి అంటే భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకు ట్రాన్స్ఫర్ అవుతుంది, స్పౌస్ పెన్షన్లు అంటారు దీనిని. సో ఇది నడుస్తుందండి, ఇది ఖచ్చితంగా ఇది నడుస్తుంది. కానీ భర్త చనిపోతే కొత్తగా వితంతు పెన్షన్లు అప్లికేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు భర్తకు పెన్షన్ రాకుంటది, కానీ భర్త చనిపోతే వితంతు పెన్షన్ మహిళకు వస్తుంది అప్లికేషన్ చేసుకుంటే. అది స్పాస్ పెన్షన్ కాదు. ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆయన పెన్షన్ తన భార్యకు ట్రాన్స్ఫర్ అవుతుంది, అది స్పాస్ పెన్షన్. అది నడుస్తుంది ప్రస్తుతానికి. కానీ వితంతు పెన్షన్ నడవట్ల, ఇది స్పాస్ పెన్షన్ అంటారు. సో ఇదైతే నడుస్తుంది. కానీ కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాలేదు, అనౌన్స్ కూడా చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు నమ్మొద్దు. కేవలం పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆయన పెన్షన్ అనేది భార్యకు ట్రాన్స్ఫర్ అవుతుంది వితిన్ 1 month లో లేదా 2 months లో. 2 months అయితే కూడా 2 months అమౌంట్ అనేది ఒకేసారి ఇచ్చేస్తారు. సో ఇదే అనమాట, అంతే. ఇది మాత్రమే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. పాత పెన్షన్లు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్లు కానివ్వండి, ఇంకేమైనా సరే ఇలాంటి మోసపూరిత, ఎవరైనా సరే డబ్బులు ఇస్తాము, డబ్బులు ఇవ్వండి మీరు, ఇట్లా మేము అప్లికేషన్ చేసి ఇస్తాము అని చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి. గవర్నమెంట్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు మీరు కొత్త పెన్షన్లు మేము ఇస్తున్నాము, మీకు అప్లికేషన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పలేదు కాబట్టి. సో ఇవన్నీ అవాస్తవాలు. ఏదైతే వచ్చిందో వార్త అనేది అంత సోషల్ మీడియాలో అదంతా ఫేక్ అనమాట. ఓకేనా, ఇది రియల్ కాదు, మీరు నమ్మొద్దాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి.
ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కొన్ని వీడియో చేయలేనివి కొన్ని ఏవైతే మ్యాటర్స్ ఉంటాయో అవి అప్డేట్స్ ఉంటాయో అవి నేను వాట్సాప్లో వదులుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో అలాంటివి కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. మరి ఇంకెక్కువ ఆలోచించకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.